Nimra Institute of Dental Sciences. ఈ కాలేజ్ ఎక్కడ ఉంది, కాలేజ్ ఇంటేక్ ఎంత, నీట్ ఎగ్జామ్ లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి, ఫీజులు ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు Edu9 కెరీర్ గైడెన్స్. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, Edu9 ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఈ కాలేజ్ మనకి విజయవాడలో అయితే ఉందండి, ఇబ్రహీంపట్నంలో. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ ప్రాంతంలో. ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో ఈ కాలేజ్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2023-24 టైంలో. అసలు నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీని 31 డిసెంబర్ 1991లో అయితే ఎస్టాబ్లిష్ చేశారండి బై డాక్టర్ మహమ్మద్ విజారత్ రసూల్ ఖాన్ గారు. అయితే ఈ కాలేజ్ యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క ఫౌండర్ 2023-24 టైంలో మనకి నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి ఈ కాలేజ్కి డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు కూడా ఉంది అండ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో ఉంది ఈ కాలేజ్. ఓకే రైట్, ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మోడర్న్ డెంటల్ చైర్స్ ఉన్నాయి, ప్రీ క్లినికల్ ల్యాబ్స్ ఉన్నాయి, స్పేషియస్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి, అలాగే అదర్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాలేజ్ ఇంటేక్ ఎంత అండి, బీడిఎస్కి 100 సీట్ల ఇంటేక్ అయితే కాలేజ్ ప్రజెంట్ రన్ అవుతుంది. ఓకే, ఇక నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, మస్ట్ అండ్ షుడ్గా మనం 10+2 లేదు అంటే ఇంటర్మీడియట్ అనొచ్చు, లేదు అంటే చాలామంది ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. బట్ మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. మీకు పాస్ అయ్యే విధానం కూడా అంటే ఎన్ని మార్క్స్ రావాలి చెప్పారు. జనరల్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 50% కంటే తక్కువ రాకూడదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 40% కంటే తక్కువ రాకుండా ఉండాలి. ఎవరైనా జనరల్ కేటగిరీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుకుంటే 45% మార్క్స్ కంటే తక్కువ రాకుండా ఉండాలండి. సో అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎప్పటికీ అంటే డిసెంబర్ 31, 2025 అంటే ఏ అకాడమిక్ ఇయర్ అయితే ఆ అకాడమిక్ ఇయర్కి మీకు డిసెంబర్ 31కి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక అందరూ కూడా మ్యాండేట్గా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఇక ఇబ్రహీంపట్నంలో ఉన్న నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి ఆ కాలేజ్కి ఇంటేక్ ఎంత అంటే 100 సీట్ల ఇంటేక్ అయితే ఉంది కాలేజ్. మనకి క్లాసిఫికేషన్స్ ఉంటాయి కదా, కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా, కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా ఇలా. సో కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి 50% సీట్లు అంటే 50 సీట్లు, కేటగిరీ బి వాళ్ళకి 35% అంటే 35 సీట్లు, కేటగిరీ సి కంటే 15% అంటే 15 సీట్లు అలొకేట్ చేస్తారు. ఓకే, ఇక ఫీజుల గురించి మాట్లాడుకుందాం. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే ఎంత ఫీజు అవుతుందండి. కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి 14,300 రూపాయలు, కేటగిరీ బి వాళ్ళకి వచ్చేసి 4,40,000 రూపాయలు, కేటగిరీ సి వాళ్ళకి వచ్చేసి 6 లక్షల రూపాయలు అయితే మనకి ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు ఖర్చు అవుతుంది. ట్యూషన్ ఫీజుతో పాటు ఇతర ఫీజులు కూడా ఉంటాయి. సో అవి ఒక 50,000 రూపాయల నుంచి 1,50,000 మధ్య కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా రైట్, ఇక నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మనకి అబ్బాయిలకి, అమ్మాయిలకి. ఓకే, ప్రైవసీ అండ్ కంఫర్ట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక హైజీనిక్ అండ్ హోమ్లీ అట్మాస్ఫియర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారండి. సేఫ్ అండ్ కంఫర్టబుల్ స్టే అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఇక కాలేజ్లో మనకి వైఫై కూడా ఉంటుంది, విత్ ఇన్ ది క్యాంపస్సే ఉన్నాయి. ఓకే, సో మనకి క్వాలిటీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మెస్ ఫెసిలిటీ కూడా ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి హాస్టల్స్ కూడా విత్ ఇన్ ది క్యాంపస్ ఉన్నాయి కాబట్టి క్లాస్ రూమ్స్కి, లైబ్రరీకి అండ్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా టీచింగ్ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా, ఇది నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో ఈ కాలేజ్లో చదువుకోవాలి అంటే ఇది వన్ ఆఫ్ ది మైనారిటీ కాలేజ్ కాబట్టి మైనారిటీ ర్యాంక్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. 4,44,767 ర్యాంక్ లోపు కనుక ర్యాంక్ వచ్చినట్టయితే మీరు ఈ కాలేజ్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో అండి. మీకు అడ్మిషన్స్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా Edu9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.